మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరి మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్ముని చేత రెండవ రాకడ కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. మనం ప్రతిరోజు ఈ కల్వరి పండుగలలో ప్రతిరోజు చక్కని వర్తమానాలు వింటున్నాం. ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి వర్తమానం చెప్పురోలు చెప్పకుండా చక్కగా నూతన వర్తమానాలు మనం వింటూ దేవుని చేత బలపరచబడుతూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. క్రైస్తవుని యొక్క జీవితంలో తప్పనిసరిగా కలిగి ఉండవలసినటువంటి ఒక అలవాటు ప్రార్థన. ఎందుకంటే బైబిల్లో ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన గురించినటువంటి అనేక విషయాలు, అనేకమైనటువంటి ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. అసలు ప్రార్థన అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందా అంటే ఆదాము గారి యొక్క మనవడు, ఆదాము కొడుకు పేరేం పేరు? ఆదాము కొడుకు పేరేం పేరు? కయీను ఏబేలు. ఇద్దరిలో ఏబేలు చంపేశాడు. ఏబేలు చంపబడ్డాడు. ఏబేలుకు బదులుగా దేవుడు ఆదాముకి మరో కొడుకునిచ్చాడు. ఆయన పేరేం పేరు? షేతుకు దేవుడు మరో కొడుకునిచ్చాడు. ఆ కొడుకు పేరు ఏనోష్. ఆదికాండం 2వ అధ్యాయం 46వ వచనంలో చివరి వచనం, 46వ వచనమో ఏదో వచనం, మరి 4వ అధ్యాయం 26వ వచనం, మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుడు ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడాడు. ముఖాముఖిగా మాట్లాడటం అంటే ఒక స్నేహితుడితో మరొక స్నేహితుడు మాట్లాడినట్లుగా, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ఆదాముతో దేవుడు మాట్లాడాడు. ఆదాము పాపం చేశాడు, ఏదెను వనములో నుంచి తరిమివేయబడ్డాడు. తర్వాత దేవునికి ఆదాముకు ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. ఇక దేవుడు అప్పుడప్పుడు మాత్రమే కళల ద్వారా, దర్శనాల ద్వారా మాత్రమే మాట్లాడడం మొదలుపెట్టాడు. మనుషుడు దేవునితో మాట్లాడాలి అనేటువంటి ఆశ మానవునికి కలిగింది. దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడకపోతే మన జీవిత ప్రయాణం సాగదు అనేటువంటి ఆలోచన మానవునికి కలిగినప్పుడు మానవుడితో దేవుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అలా దేవునితో మాట్లాడడం నేర్చుకోవడమే ప్రార్థన. ఈ ప్రార్థన ఏనోషు కాలంలో ప్రారంభమైంది. ఆదాముతో మాట్లాడినటువంటి దేవుడు మాట్లాడడం మానేసిన తర్వాత ఏనోషు కాలంలో ప్రజలే దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గర సమయాన్ని గడపడం,
దేవుని దగ్గర ప్రార్థనలో సమయాన్ని గడపడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టినటువంటి ప్రార్థన ఆదికాండములో నుంచి ప్రకటన గ్రంథం వరకు, అపోస్తల కార్య గ్రంథం గుండా నేటి వరకు ప్రార్థనే క్రైస్తవ జీవితానికి ఊపిరిలా మార్చబడింది. ఎందుకంటే ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవుడు బ్రతికి ఉండలేడు. జాగ్రత్తగా వినండి, ఊపిరి లేకుండా శరీరం ఎలాగైతే బ్రతికి ఉండదో, ప్రార్థన లేకుండా క్రైస్తవుడు కూడా జీవాన్ని కలిగి ఉండలేడు. కనుక తప్పనిసరిగా ప్రార్థన అనేటువంటిది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసింది. ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రార్థన చేస్తే దేవుని యొక్క తలంపులు ఏంటో తెలుస్తాయి. ప్రార్థన చేస్తే మనం ఎలాగూ బ్రతకాలో తెలుస్తుంది. ప్రార్థన చేస్తే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. ప్రార్థన చేస్తే మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఏమి ఆలోచించాలో తెలుస్తుంది. ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ప్రార్థన చేసేవాని యొక్క జీవితం వేరేగా ఉంటుంది. ప్రార్థన చేయని వాని జీవితం వేరేగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సంఘాలలో లేకపోతే సమాజంలో గమనించండి, ప్రార్థన చేసేవాడి యొక్క ఆలోచన విధానం వేరు, వాని యొక్క జీవన విధానం వేరు, వాని బ్రతుకు విధానం వేరు. ప్రార్థన చేయని వాడు వాని జీవిత విధానం వేరేగా ఉంటుంది. వాడు ఆలోచించే ఆలోచన వేరేగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన చేసేవానికి దేవుడే ఆలోచన చెబుతాడు. ప్రార్థన చేసేవాడికి దేవుడే ఆలోచన ఇస్తాడు. ప్రార్థన చేసేవాడికి దేవుడే మాట్లాడతాడు. ప్రార్థన చేసేవాడిని దేవుడే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన మన జీవితాన్ని కడుతుంది, మన జీవితాన్ని నిలబెడుతుంది. మన స్థితిని, మన గతిని, మన పరిస్థితిని ప్రార్థన మారుస్తుంది. కనుక ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా అలవాటు చేసుకోవలసినటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే ప్రార్థన చేయటం. ప్రతిరోజు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. బైబిల్లో మనం చూస్తే దావీదట రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు. రోజుకు 7 పర్యాయాలు ప్రభువుని స్తుతించేవాడట. నిద్ర సమయాన్ని తీసేస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి దావీదు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రతి 6 గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించింది. ప్రతి 3 గంటలకు ఒకసారి దావీదు ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు మనలాంటి సామాన్యుడు కాదు. ఒక రాజ్యానికి చక్రవర్తి, 12 గోత్రాల మీద అధికారం కలిగినటువంటి వాడు. 12 గోత్రాల మీద అధికారం కలిగి 12 గోత్రాలను ఏలుబడి చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క దావీదు ప్రతిరోజు తప్పకుండా 3 సార్లు ప్రార్థన చేసేవాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దావీదు ప్రార్థన చేశాడు కనుకనే దావీదు ప్రార్థనా జీవితం దావీదుని దేవునికి హృదయానుసారుణ్ణి చేసింది. హల్లెలూయా. దావీదు ఊరికినే దేవుని హృదయానుసారుడిగా ఉండలేదు. దావీదు ప్రార్థన చేయడము, ఆ ప్రార్థనా జీవితంలో అతని జీవితాన్ని కట్టుకున్నాడు. అతని జీవితం ఎలా కట్టబడింది అంటే దేవునికి ఇష్టమైన జీవితంగా కట్టబడింది. ప్రార్థన చేసేవాడి జీవితము దేవునికి ఇష్టమైన జీవితంగా కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడి బ్రతుకు దేవునికి ఇష్టమైన రీతిలో కట్టబడుతుంది. దేవునికి నచ్చే రీతిలో కట్టబడుతుంది. దావీదు ప్రార్థన చేశాడు, దేవుని యొక్క హృదయానుసారుడిగా జీవించాడు. దావీదు ప్రార్థన చేశాడు, తన అరణ్యములో నుండి అంతఃపురానికి రాగలిగాడు. ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనా జీవితం దావీదును శాశ్వతమైన కృపను పొందుకునేటట్టు చేసేది. శాశ్వతమైన కృప ఏంటి? అతడు మాత్రమే కృప పొందటం కాదు, అతని తర్వాత అతని సంతానం కూడా కృపను దాచిపెట్టగలిగాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ప్రార్థించే వారమై ఉంటే, ఈరోజు కూడా ప్రార్థనా పరులుగా మనం ఉండగలిగితే, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండితే, మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా శాశ్వతమైన కృపను ప్రభు ఇచ్చుటకు సమర్థుడు. మనలను దీవించడమే కాదు, మన మీద తన కృపను ఉంచడమే కాదు, మన సంతానమును కూడా తన కృపను నింపుటకు సమర్థుడు. హల్లెలూయా.
మన సంతానమును మన తరతరములకు ఆయన తన కృపతో నింపుటకు ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. అయితే మనం ప్రార్థన చేయాలి ముమ్మారు ప్రార్థన చేయాలి. దానియేలు అనేటువంటి భక్తుడు మనకు కనబడతాడు. దానియేలు కూడా మంచి అలవాటు. ఏంటి అలవాటు? రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. దానియేలు కాలంలో రాజుకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదో, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదో, ఏ భక్తి చేయకూడదో అనేటువంటి ఒక శాసనం వచ్చింది. ఒకవేళ ఎవడైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే వాడిని చంపేయాలనేటువంటి ఒక శాసనం ఉంది. అయినా కానీ దానియేలు ఆ శాసనాన్ని పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో అతడు తన మెడగదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీని ఓపెన్ చేసి, యెరూషలేము వైపు కిటికీని తెరిచి, యెరూషలేము వైపు తన తలను ఎత్తి ఆ యెరూషలేము క్షేమం కొరకు, తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు, తన ప్రజల కొరకు, తన ప్రజల విముక్తి కొరకు దానియేలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చెయ్యొద్దని శాసనం వచ్చిన దానియేలు ప్రార్థన చేయగలిగాడు. ఈరోజు ప్రార్థన చేయొద్దనే శాసనం ఏమైనా ఉంది ఏంటండి? మరి చేతనారా మీరు? శాసనం లేదు కాబట్టి చేయట్లేదండి మేము కాదండి. ఒకవేళ ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చింది అనుకోండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమని కంప్లైంట్ చేస్తారనుకుంటున్నారు? అయ్యగారు ప్రార్థన చేస్తే చంపేస్తాం అన్నారు కదండి, లేకపోతే ఎంత ప్రార్థన చేసి చూడండి కదా. కరోనా కాలంలో నా దగ్గరికి చాలామంది వచ్చి ఏమన్నవారు తెలుసా? ఆదివారం ఆరాధన లేకుండా పోయిందండి అని చాలా బాధపడిపోయాడు. ప్రార్థనతో చూరు కాదు, దేవునికి ఇస్తాం అంటే వాళ్ళ భక్తి చూపించుకోవడానికి ఇది అడ్డొచ్చింది. ఇది ఆటంకం వచ్చింది కాబట్టి నేను అవకాశం లేదు కాబట్టి భక్తి చేయట్లేదు. అవకాశం ఉంటేనా నా అంత పోటుగాడు లేడని చెప్పేస్తాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాసనం వచ్చిన దానియేలు ప్రార్థన చేయడు మానేయలేదు. దానియేలు సింహపు బోనులో పడేస్తే ఆ ప్రార్థనా శక్తి, ఆ ప్రార్థన బలం, ఆ ప్రార్థన సమాధానం ఇచ్చింది. ప్రార్థన వలన దానియేలు సింహపు బోనులో దేవుడు సింహాల నోళ్లను మూయగలిగాడా? హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిస్థితులు మారుస్తాయి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మన స్థితిగతులు మార్చబడతాయి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను మింగడానికి ఏ శత్రువు ఎదురు చూస్తున్నాడో తెలియదు, కానీ నిన్ను మింగడానికి చూస్తున్న ప్రతి శత్రువు యొక్క నోటును ఆయన మూసివేయును గాక. ప్రతి శత్రువు యొక్క తలను పగలగొట్టును గాక. ఆయన ప్రతి శత్రువు యొక్క ఆలోచనలన్నీ పటాపంచులు చేయును గాక. మనకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధము విరవగొట్టబడును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసేవానికి వ్యతిరేకంగా ఏ ఆయుధము నిలబడదో. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, సింహాల నోలను మూస్తాడు ఆయన. శద్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వారు చేసినటువంటి ప్రార్థన అగ్ని నాలుకలను చల్లార్చగలిగింది. మండుచున్న అగ్నిగుండంలో పడిపోయినప్పటికీ వాళ్ళ ప్రార్థనా శక్తి వాళ్ళని ఏం చేసింది? మండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి వారిని బ్రతికించేసింది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొత్త నిబంధనలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. ఆయనట ప్రతి పగలు పరిచర్య చేసేవాడట, ప్రతి రాత్రి ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? ఆయన పెందల కాడన లేచి ఇంకా చాలా రాత్రి ఉండగానే ఒలీవ కొండకు వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు లేచేవాడు ఆయన? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు లేస్తున్నాడు?
పెందలగడ లేచాడు కాబట్టి కొద్దిగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాడు. మరి నువ్వు ఎప్పుడు లేగుతున్నావు? 8 గంటలు లేగితే టైం ఎక్కడ ఉంటుంది? కొంతమంది ప్రబుద్ధులు మహానుభావురాళ్ళు అట్ట వీళ్ళు లేచేసరికి వాళ్ళ భర్తలో శుభ్రంగా ఇల్లు తుడిచేసి వాళ్ళు లేరనుకున్నారు ఏంటి 300 ఉన్నారు అటు ఇల్లు తుడిచేసి కొండలు కడిగేసి టీకా చేసి డార్లింగ్ లెగ్గు 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 టీ టీ తెచ్చిరా చాలా వందన్నారు ఇలాంటి వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలకు 6 గంటల స్కూల్ పంపించాలనుకుంటే నువ్వు 8 గంటల గల లెగుతున్నారు కదా చాలామంది. మా భాష గారు అయితే 4:30 లేచిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్లస్ ప్రార్థన టైం ఏం మిస్ అవుతాం. ప్రార్థన టైం కలుపుకుని అవి లేగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు టైం ఉండట్లేదండి. ఎందుకు ఉండట్లేదు టైం? తెల్లారిపోయిన తర్వాత సూర్యుడు వచ్చేసాక సూర్యుడు ఎండకపోయిన తర్వాత లేగితే టైం ఎక్కడ ఉంటుంది? నా మొహం తింటాకే ఉండదు టైం కదండి. తెల్లగారు పెందల కడనే లేవాలి. మగోళ్ళైనా ఆడోళ్ళైనా తప్పనిసరిగా తెల్లవారుజాముననే లేవాలి. ఇంకా చీకటి తోడనే లేవాలి. లేచి ఏం చేయాలి? ఇల్లు ఉడుచుకోవాలి. స్తోత్రం. లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు లేచేటప్పుడు అలారం పెట్టుకుంటారు. దేనికి అలారం? దేన్ని బట్టి టైం పెట్టుకుంటారు మీరు చెప్పండి. పిల్లలకి బస్సు 7 గంటలకు వస్తుంది కాబట్టి మనం 6 గంటలకు ఎగితే కరెక్ట్గా పిల్లలకి స్నానం చేయించి టిఫిన్ చేసేసి అయిపోతుంది. 1 గంట సరిపోతుంది. రైట్, 6 గంటలకు ఎత్తే సరిపోతుంది. 6 గంటలకు అలారం పెట్టుకోగానే అలారం కొట్టగానే ఇలా కలుపుకుంటా కొండ ఎక్కడ ఉన్నాయని ఎదుర్కొంటా మనం కలుపుకోవాల్సిన సమయం ఉంది. పిల్లలు సగ పెట్టుకోవడం 1 గంట అవుతుంది అంటే ఇంకో అరగంట పెట్టుకుని అరగంట ప్రార్థన కోసం పెట్టుకుని 5:30కు పెట్టుకుంటే ఒక అరగంట ప్రార్థన చేసుకుని 6 గంటలు లేచి నీ పనులు చక్క పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు పెందల కడన లేచి ఇంకా చాలా రాత్రి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్యానికి వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుల వంటి వారికే, దేవుడంతటి వాడికే ప్రార్థన అవసరమైంది అని చెప్పడం కంటే ఆయనే ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడంటే దేవుడు ప్రార్థన చేస్తాడంటే దేవుడు ఎందుకు ప్రార్థన చేస్తాడంటే ఆయన మనకు ఒక మాదిరిని చూపించడానికి. దేవునికి స్తోత్రం. మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? క్రీస్తు వారు బోధించేవాడు మాత్రమే కాదు, ఆయన బోధించిన దాన్నెల్లా కూడా ఆయన పాటించి మనకు నేర్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవించి మనకు చూపించాడు. అందుకోసమైన ప్రపంచంలో ఇప్పుడు క్రైస్తవులు అధిక జనం అవ్వడానికి గల కారణం ఏంటంటే యేసు వారి యొక్క బోధలు, ఆయన జీవన విధానం ప్రజలను ప్రభావితులు చేస్తూ ఉంది. యేసు ప్రభువుల వారు మనకు ఒక మాదిరిని చూపించాడు. పెందల కడన లేచి తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం మనలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రార్థన మనలను దేవుని సన్నిధికి ఇష్టలుగా మారుస్తుంది. ప్రార్థన చేయడం వల్ల దేవుని దూతలు వచ్చి మనకు పరిచర్య చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదు. యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ మాటలు చూడండి. 4వ అధ్యాయంలో 4:11 వచనంలో అతడు అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వచ్చి పరిచర్య చేశారు? 40 రోజులు ఈయన ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆయన ఈ 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల దేవదూతలు వచ్చారు. మనకు దేవదూతలు రావాలి కానీ మనం ఏం చేయం? ఉపవాసం ఉండము, ఆ ప్రార్థన ఇది అసలు లేదని కూడా దేవునికి స్తోత్రం. దేవుని దూతలు పరామర్శ చేయడానికి, మనకు పరిచర్య చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ఎబ్రీ పత్రికలో చక్కటి మాట ఉంటుంది చూడండి. ఆ మాట చదువుదాం. అపోస్తలుడు పౌలు ఎబ్రీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము
14వ వచనం, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. పరిచర్య చేయడానికి దేవుడు మనకు ఆత్మలు ఇచ్చాడట, పరిచార ఆత్మలు ఇచ్చాడట. వారు మన కొరకు పరిచర్య చేస్తారట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవదూతలు వచ్చి మనకు ఉపచారము చేస్తారు. దేవదూతలు వచ్చి మనలను తమ చేతులతో ఎత్తిపట్టుకుంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, చాలాసార్లు చెప్పాను, మరి ఆన్లైన్లో చెప్పారో లేదు గుర్తులేదు, కానీ ఎందుకైనా మంచిది రికార్డింగ్లో పడి ఉంటుంది. అలాగా మరోసారి మంచి ఉదాహరణ చెబుతాను. పెద్దయ్య గారు రాకుర్తివారిపాలెంలో పరిచర్య చేసేవారు. రాకుర్తివారిపాలెంలో పరిచర్య చేసేటప్పుడు ఆయన సైకిల్ మీద వెళ్ళేవారు. వెనకాల బొట్ట ఒకటి పెట్టుకొని, ఆ బొట్టలో యాంపులు వేరేసుకుని, ముందరేమో సైకిల్కి ఓ పక్కన పిస్టమెంట్లు, ఓ పక్కనేమో గొట్టం తగిలించుకొని, ముందర నన్ను ఎక్కించుకొని, వెనకాల మా అమ్మగారిని ఎక్కించుకొని, మా అమ్మగారు వాళ్ళున్నాము ప్రవీణ్ గారిని ఎక్కించుకొని, చంటి గారిని ఎక్కించుకొని ఆయన పరిచర్యకి వెళ్తూ ఉండేవారు. ఓ వర్షాకాలం అలాగే పరిచర్యకి వెళ్ళారు. ఇక్కడ నిలువారిపేటలో ఆ మురుగు కాలం మీద ఉన్నటువంటి వంతెన, అప్పుడు వంతెన లేదు. ఆ వంతెన లేకపోతే దాని మీద బల్లలు ఉండేవి అన్నమాట. 4 బల్లలు వేశారు. ఆ బల్లలు కూడా ఇరిగిపోయినాయి. ఆ బల్లలు కూడా ఇరిగిపోతే ఆ బల్లల మీద ఒక పట్టు వేశారనమాట. ఆ బల్లకు బదులు ఒక పట్టు వేశారు. ఆ పట్టు మీద నడిచి వెళ్ళేవారు. సైకిల్ వెళ్ళటం చాలా కష్టం, చాలా కష్టం కాదు. ఏం చేసేవారంటే అక్కడ దాకా సైకిల్ వేసుకొచ్చి సైకిల్ అట్టుకుని మోసుకుని అవతలకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఎలాగ వెళ్ళేవారు అనమాట. పట్టు మీద అట్లాగే వెళ్ళేవారు. ఓ రోజు వర్షం వస్తూ ఉంది. వర్షం వస్తూ ఉంటే రాకుర్తివారిపాలెం నుండి బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. ఆ బల్లకొట్టు దాటారు. అప్పుడు బల్లకొట్టు ఉండేది, వంతెన లేదు, బల్లకొట్టు ఉండేది. ఆ బల్లకొట్టు దాటారు, వస్తూ ఉన్నారు. వర్షం వస్తుంది, మామూలుగా నడటమే, పట్టు మీద కట్టడం కష్టం. ఇప్పుడు సైకిల్తో ఎలా వెళ్తాం అనుకుంటూ చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా వెళ్ళాలి అనుకుంటేనే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన వెంటనే అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి వీళ్ళకి. మనం అప్పుడు ఇంటికి వచ్చేసాం. అయితే మురుగు కాలం మీద ఉన్నటువంటి పట్టు మీద ఎలాగా వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనంటాను, వెంటనే వాళ్ళు మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఆ రోజుగాక ఆ అతమరుపులో ఆ పడిపోయి ఉంటే ఏమైపోయేదో, చచ్చేవాళ్ళమో బతికేవాళ్ళం, ఏమి ఇరిగేదో, ఏం జరిగేదో తెలియని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను, దేవుని యొక్క దూతలు వచ్చి తమ చేతులతో వారిని ఎత్తుపట్టుకున్నారా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూతలు మనకు పరిచర్య చేస్తారు. దేవుని దూతలు మనకు ఉపచారం చేస్తారు. దేవుని దూతలు మనలను బలపరుస్తారు. దేవుని దూతలు మనకు ఉపచారం చేయడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరికి దూతలు వస్తారు? ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే మనస్సు మనకుంటే, ప్రార్థన చేసే అలవాటు మనకుంటే, ప్రభుతో మాట్లాడే అలవాటు ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని యొక్క కృపా సమాధానాన్ని, దేవుని యొక్క సహాయాన్ని, దేవదూతల పరివారపు సహకారాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి మనస్సు, ప్రార్థన చేసేటువంటి అలవాటు మనకు ఉండాలి. క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రార్థనను అలవాటు చేసుకోవాలా. బైబిల్లో మనం చూస్తే ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రార్థనే ప్రాముఖ్యం. ఇక మనం జ్ఞాపకం చేసుకుందాం, ముందరికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో చాలా ప్రార్థనలు రాయబడ్డాయి. భక్తులు చేసినటువంటి చాలా ప్రార్థనలు రాయబడ్డాయి. ఈ రాయబడినటువంటి ఈ ప్రార్థనలో కొన్ని పెద్ద ప్రార్థనలు ఉన్నాయి. బైబిల్లో రాయబడిన అన్ని ప్రార్థనల కంటే పెద్ద ప్రార్థన ఎక్కడ ఉందంటే నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 5వ వచనం నుండి 38వ వచనం వరకు ఉంటుంది. అంటే 33 వచనాలు ఎంతో ఉంటుంది.
ఇచ్చిమిచ్చి 33 వచనాల ప్రార్థన నెహెమ్యా చేశాడు. పెద్ద ప్రార్థన, ఇశ్రాయేలుల రక్షణ కొరకు, ఇశ్రాయేలులకు విడుదల కొరకు, వారి పాప క్షమాపణ కొరకు, వారి మారు మనసు కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడు. అది పెద్ద ప్రార్థన. తర్వాత పెద్ద ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయము 23 నుండి 53 వరకు మనకు కనబడుతుంది. సొలొమోను మహారాజు దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు చేసినటువంటి ప్రార్థన. తర్వాత మరొక పెద్ద ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 17వ అధ్యాయం అంతా యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనే. తర్వాత పెద్ద ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 4వ వచనం నుండి 19వ వచనం వరకు మనకు కనబడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రార్థనలు, పెద్ద పెద్ద ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. 33 వచనాలు ప్రార్థన ఉంది, 26 వచనాలు ప్రార్థన ఉంది, 18 వచనాలు ప్రార్థన ఉంది, 16 వచనాలు ప్రార్థన ఉంది, 8 వచనాలు ప్రార్థన ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. పెద్ద ప్రార్థనలే కాదు, చిన్న ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు యబ్బోకు రేవు దగ్గర చేశాడు ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? ఒకటే ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను పోనీయను. ఇది ఒకటే ప్రార్థన, నువ్వు నన్ను ఆశీర్వదించి అంతే, లేకపోతే వెళ్ళను అన్నాడు. ఆ ఒక్క ప్రార్థన రాత్రంతా చేశాడు. ఒకటే మాట, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించాను. తర్వాత మనం చూస్తే పేతురు చేస్తాడు, ఏలియా చేస్తాడు ప్రార్థన. కర్మేలు కొండ మీద ఏలియా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇక్కడ దహన బలి సిద్ధపరచబడి ఉంది, బలిపీఠం పెట్టబడి ఉంది. ఈరోజు ఈ ప్రజలందరూ నీవు దేవుడు అని తెలుసుకున్నట్లు నీ కార్యాన్ని జరిగించు అని చిన్న ప్రార్థన చేశాడు అంతే. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలి అంతటిని దహించి వేసిందే. తర్వాత పేతురు ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను కూడా నీకులా నీళ్ళ మీద నడుచొస్తాను, నాకు సెలవి అన్నాడు. దేవుడు నడవమన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మునిగిపోతుంటే ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. చిన్న ప్రార్థన. ప్రభువు ఆలకించాడు, ఆ శ్రమలో నుంచి తప్పించాడు. భర్తమయ్యేటటువంటి గుడ్డివాడు రోడ్డు ప్రక్కన పడి ఉండి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏమంట? దావీదు కుమారుడా నన్ను కరుణించు. చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు వాడిని కరుణించాడు. కలవరి కొండ మీద యేసు ప్రభులు వారు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నీ చిత్తమైతే నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో, జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన. ప్రభు వెంటనే ఏమని చెప్పాడు? ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థనలు ఆలకించాడు. చిన్న ప్రార్థనలు కూడా దేవుడు పెద్ద పెద్ద ప్రతిఫలాలు ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసిన పెద్ద అద్భుతాలు జరిగాయి. చిన్న ప్రార్థన చేసిన మహాద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, అమ్మయ్య పెద్ద ప్రార్థన చేయక్కర్లేదు. మా పాస్టర్ గారు చెప్పారు, ఏమని? చిన్న ప్రార్థన చేసినా దేవుడు వింటాడంట అనుకుని మోకాలు వేసి, మోకాలు కూడా ఎక్కడైతే చిన్న పాత్రకి ఆడము, పెద్ద పాత్రకి మోకాలు ఎట్లేదు, చిన్న పాత్ర నా మోహం వేస్తాం. ఇంకా ప్రభు అన్ని నీకు తెలుసు ఆయన. స్తోత్రం, ఆమేన్. చిన్న ప్రార్థన కూడా వింటామని బైబిల్లో ఉంది అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, చిన్న చిన్న ప్రార్థనలు కూడా పెద్ద పెద్ద ప్రతిఫలాలు వచ్చాయి. యాకోబు చిన్న ప్రార్థన చేశాడు, యాకోబు జీవితాన్ని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడు, నీవు దేవుడు అని నిరూపించుకో, ఈరోజే అగ్ని కురాలే, నువ్వు దేవుడు అని ప్రజలు తెలుసుకోవాలి అని ప్రార్థన చేశాడు. వెంటనే పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ దహన బలి అంతటిని, కందకములో ఉన్న నీళ్ళంతటిని దహించి వేసింది. పేతురు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను కూడా నీలాగా నీటి మీద నడుస్తాను,
నడుస్తారంటే చూడండి, నడుస్తానంటే వెంటనే ప్రభు ఏమన్నాడు, నడు. వెంటనే దిగి నడవగలిగాడు. ఎంతటి గొప్ప అద్భుతం అండి! మామూలు విషయం అంటారు అది? మామూలు విషయం అండి? ప్రకృతి ధర్మాన్ని జయించడం అంటే మామూలు విషయం కాదు. ప్రకృతి ధర్మాన్ని జయించి మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు మనం నమ్మిన దేవుడు. హల్లెలూయా! మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడం కోసం, మన ప్రార్థనలు మనకు వినడం కోసం, మన ప్రార్థనలు మనకు ప్రతిఫలం ఇచ్చి మనల్ని బలపరచడం కోసం అవసరమైతే ప్రకృతి ధర్మాన్ని ఆయన మార్చగలడు. హల్లెలూయా! అందుకనే కదండి ఎర్ర సముద్రం 2 ముక్కలు చేసేసాడు, యొర్దాను 2 ముక్కలు చేసేసాడు, ఆకాశంలో మన్నాను కురిపించాడు, ఆకాశంలో పూరేళ్ళు సముద్రంలో నుంచి పూరేళ్ళని తీసుకొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డని ఉన్నాయి. ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు, పేతురు నీటి మీద నడిపించుకుంటూ వచ్చాడు. ఆ యొక్క యెహోషువ కాలంలో ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, భూమి తిరగడం ఆగిపోయింది. యెషయా ప్రార్థన చేస్తే భూమి తిరగడం ఆగిపోవడమే కాదు, ఏం జరిగింది, వెనక్కి తిరిగిపోయింది. ఎన్ని ప్రకృతి విరుద్ధమైన కార్యాలే. నువ్వు ప్రార్థన చేయాలి కానీ దేవుడు నీ ప్రార్థన కోసం అవసరమైతే ప్రకృతిని మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సత్యకుమార్ గారు ఉన్నారు, ఆయన రాలేదు. ఆయన ఒక రోజు, ఇప్పుడు కాదు, మీ ఇక్కడ పాతిలో ఉన్నప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు నాకు. ఆయన ధాన్యం నూర్చుకున్నాడంట. ధాన్యం నూర్చుకుంటుంటే వర్షం వచ్చేలాగా ఉందంట. వర్షం వచ్చేలాగా ఉంటే ప్రార్థన చేసాడంట, ప్రభువా నా ధాన్యం అంత ఇంటికి దాకా వర్షం రాకూడదు అని ప్రార్థన చేశాడంట. దేవుడు ప్రార్థన అన్నాడు, వర్షం ఆగిపోయింది, ఇంటికి ధాన్యం పట్టుకెళ్ళిపోడు. అప్పుడు వచ్చి అన్నాడు, రేపు నుంచి అండి అయ్యారు ఇంకా అసలు నేను ప్రార్థన మానండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే పరిస్థితిని ఆయన మార్చుటకు సమర్థుడు. హల్లెలూయా. మన పరిస్థితిని కాదు, లోక పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగిన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చిన్న ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు పెద్ద ప్రతిఫలం ఇచ్చాడు కదా. ఇక మనం చిన్న ప్రార్థనలు చేద్దామా? చిన్న ప్రార్థనలు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి, అసలు ప్రార్థనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2-3 విషయాలు టక్క చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థనకి పెద్ద ప్రతిఫలం ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు ఇచ్చాడు? చిన్న ప్రార్థన బట్టి ఇచ్చాడా? కాదు. వాళ్ళు చిన్న ప్రార్థన చేయడానికి ముందు వాళ్ళు పెద్ద ప్రార్థనలు చేసే అలవాటు ఉంది. ఇది మీకు అర్థం అవడానికి మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు 2 మెసేజ్లు వచ్చాయి. ఒకటి బాగా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇంకో మెసేజు నీ ముక్కు ముఖం తెలియనోడి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నీ బెస్ట్ ఫ్రెండ్, ఒరేయ్ నాకు వెంటనే ఒక 5,000 కావాలి, ఫోన్పే చెయ్యి అన్నాడు. నీ ముక్కు ముఖం తెలియనోడు మెసేజ్ పెట్టి నాకు 100 రూపాయలు పంపించు, ఆకలేస్తే అన్నాడు. నువ్వు ఎవరికి డబ్బులు పంపిస్తావు? అని అడగవు కూడా. నీకు డబ్బులు ఎందుకు, అవసరమా? అడగవు. వాడు మెసేజ్ పెట్టాడు, రెస్పాండ్ అవ్వాలి. వాడు అవసరంలో ఏ కష్టంలో ఉన్నాడో, ఆడు మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు, ఆడి దగ్గర నెట్ ఉందో లేదో అనుకుని ఇన్ని ఆలోచించుకుని ఆడే కష్టకాలంలో ఉన్నాడని టక్క కొడేతాం. వీడు 100 రూపాయలు అడిగాం, ఆకలేస్తుంది అన్నాడు, 100 రూపాయలు అడిగాడు. వీడికి మాత్రం పంపిస్తారా? పంపించే ఎవడా హైడు ఓడిపోయి కూడా అందరూ డబ్బులు పంపిద్దాం, మేము రెడీగా ఉన్నామంటే ఇక్కడ అంటాం. వాడికి ఎందుకు పంపించావు, వీడికి ఎందుకు పంపించలేదు? వాడు పెట్టింది టెక్స్ట్ మెసేజే, వీడు పెట్టింది టెక్స్ట్ మెసేజ్. వాడు 10 పదాలే రాశాడు, వీడు 10 పదాలే రాశాడు. వీడికంటే వాడే ఎక్కువ అడిగాడు, బెస్ట్ ఫ్రెండే ఎక్కువ అడిగాడు. అయినా కానీ వాడికి పంపించావు. వీడికి 10 రూపాయలు 100 రూపాయలు కూడా పంపించలేదు. కారణం ఏంటంటే సింపుల్ లాజిక్, ఏమీ లేదు. వాడు అంతకుముందు పరిచయస్తుడు, వాడు మనకు స్నేహితుడు, మన గురించి తెలిసినవాడు, మన గురించి తెలిసినవాడు, ఆడు గురించి మనకే తెలిసినటువంటి వాడు, మన సహవాసములో ఉన్నవాడు,
సహవాసం బలపడినటువంటి వాడు గనుక, సహవాసములో ఉన్నవాడు గనుక సహవాసం పెరిగింది కనుక, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం కనుక వాడు అడిగిన వెంటనే డబ్బులు పంపించగలిగాం. అదే సహవాసం లేని వాడు డబ్బులు పంపించమంటే కాదు, అసలు వాసం చూపించమన్నా కూడా చూపించు. చిన్న ప్రార్థన, చిన్న టెక్స్ట్ మెసేజ్ లాంటిది అనుకోండి. ఈ చిన్న టెక్స్ట్ మెసేజ్కి రిప్లై రావాలంటే అంతకుముందు నువ్వు పెద్ద మెసేజ్లో దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థనకి నీకు ప్రతిఫలం రావాలి అంటే అంతకుముందు నువ్వు పెద్ద ప్రార్థనలో చేసి ఉండాలి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తే సరిపోద్ది కదా అనుకోవటం లేదా? ఏలియా అంతకుముందు దేవుని భక్తుడు, దేవునితో నడిచిన వాడు, దేవునికి ఇష్టడైన వాడు, చిన్న ప్రార్థన చేశాడు కాబట్టి అతడు దేవునితో సహవాసాన్ని బట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. పేతురు దేవునితో తిరిగిన వాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు కనుక పేతురు చేసిన చిన్న ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను మాట చెప్పనమండి, నువ్వు దేవుడితో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నావు? దేవుడితో సహవాసం చేయడానికి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవుడితో సహవాసం చేయడానికి ఎప్పుడైనా మోకరించావా నీ ముఖం పెట్టుకుని? కానీ కష్టకాలం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ప్రభా అప్పులు తీర్చిన ఆయన, ప్రభా నన్ను లేవనెత్తు నాయన, ప్రభా నాకు అది ఇచ్చేనా, ఇది ఇచ్చేనా అని ప్రార్థన చేస్తాం. అన్నీ బాగున్నప్పుడు మాత్రం, అన్నీ బాగున్నాయి అనుకోండి, వీడి ప్రార్థనకు వస్తాడా? అసలు ఇంట్లో అన్నీ సుఖంగా నడుస్తున్నాయి అనుకోండి, ఏ బాధాబందీ లేదు, ఏ కష్టము లేదు, ఏ శ్రమ లేదు. కొంతమంది ఉంటారు ఇంక అస్సలే ఇలాగాక ఇంత సుఖంగా కాక ప్రార్థన జీవితం కొనసాగుతుంటే వీడికి కళ్ళు ఇక్కడికి వచ్చేతాయి, కళ్ళు నెత్తికెక్కిపోయి ఇంక దేవుడు కనబడ్డాడికి, పాస్టర్ గారు కనబడ్డా, ఆదివారం తెలియదు వీడికి, సోమవారం తెలియదు కదండి. అసలు క్రైస్తవును కాదో కూడా తెలదాడికి. ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, ఆదివారం ఎప్పుడు వస్తుంటుందా చూస్తుండే, ఆదివారం వచ్చేస్తాడు, శుక్రవారం వచ్చేస్తాడు, అయ్యగారు మధ్యలో వచ్చి శనివారం ప్రార్థన ఎట్లా అని అడిగేస్తాడు. మధ్యలో అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటాడు. అయ్యగారు మీరు ఎక్కడికైనా వెళ్తే చెప్పండి వచ్చేస్తానంటాడు. వీడి తట్టుకోలేమేక, వీడి భక్తి ఇక మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకని? అవసరం, దేవుడు అవసరం, దేవుని వాడుకోవాలి. ఇప్పుడు దేవుడు పని చేయాలి. ఇప్పుడు అలాగని ఇప్పుడు వచ్చిన అందరూ అవసరం ఉన్న వాళ్ళని కాదు, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి సుఖంగా ఉంచాడు. అందుకని మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకెత్తన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థనలకు పెద్ద ప్రతిఫలం రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ముందు సహవాసాన్ని చేయాలి. దేవునితో సహవాసములో ఉండాలి. దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలా. ప్రతిదినము ప్రార్థన చేయాలా, ప్రతిదినం ప్రభుతో మాట్లాడాలా, ప్రతిదినం ప్రభుతో సమయాన్ని గడపాలా, ప్రతిదినం కొంత సమయాన్ని దేవునితో మాట్లాడడానికి, దేవుడు నీతో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించాలా. అన్నిటికీ సమయం ఉంటుందండి. దేనికి సమయం ఉండదు? ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. అమ్మా ఇలా ప్రార్థన చేసేవాడు నీకేం తెలుసు, నీ ఖాళీగా ఉంటున్నా. తినడానికి శుభ్రంగా అరగంట ఖాళీ ఉంటుంది, టీవీ చూడటానికి ఖాళీ ఉంటుంది. మీకు మంచి మాట అడుగుతాను, ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక పావు గంట కూడా ఎవరితో మాట్లాడకుండా రోజు గడిపమన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? వేస్ట్గా పావు గంట కాదు. పావు గంట అంటే గంటలు లేచిపోతాయి. అక్కడ మధ్యాహ్నం కూర్చుంటే ఆ నీడ అలాగే వెళ్తుంటే ఆ నీడానికి వెళ్ళిపోతుంటారు. అది దేవునికి ఇస్తావు. చెట్ల కింద కూర్చున్న వాళ్ళ గురించి దేవునికి ఇస్తావు. కానీ అందులో కొంత సమయాన్ని దేవునికి వాడగలుగుతున్నావా? దేవుడితో సహవాసం చేయడానికి ఉపయోగించగలుగుతున్నావా? బైబిల్ చదవగలుగుతున్నావా? ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతుంటే బైబిల్ చదివేటువంటి అలవాటు చేసుకోగలుగుతున్నావా? నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చిన్న ప్రార్థనలకి పెద్ద ప్రతిఫలం రావాలి అంటే ఖచ్చితంగా మొదటి నుండే నువ్వేం చేయాలి? పెద్ద ప్రార్థనలు చేసే అలవాటు ఉండాలి.
దేవునితో సహవాసం చేసే అలవాటు ఉండాలి. దేవునితో సమయాన్ని గడిపే అలవాటు నీకు ఉండాలి. అలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా నువ్వు చిన్న మొర్ర పెడితే ఆయన పెద్ద హస్తముతో నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఆయన పెద్ద కార్యం చేస్తాడు. హల్లెలూయా. అద్భుతాలు జరిగిస్తాడు, మహాద్భుతాలు జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవది, ప్రార్థన చేసేటప్పుడు 2-3 ఉన్నాయి. గబగబా నేను సింపుల్గా చెప్పేసి వదిలేస్తాను. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవుని శక్తిని బట్టి ప్రార్థన చేయి. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక ఊర్లో ఒక అమ్మాయిని దయ్యం పట్టుకుంది. పాస్టర్ గారిని పిలిచారు, మేము వెళ్ళాం. వెళ్తే అమ్మాయిని ఒక దయ్యం కాదు, చాలా దయ్యాలు పట్టుకున్నాం. కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడుతాం, మేము ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మళ్ళీ తమిళ్లో మాట్లాడుతుంటే మలయాళంలో మాట్లాడుతాం. ఇంక మొత్తం మీద ఎన్ని భాషలు వచ్చి అన్ని భాషలు 7-8 భాషలు మాట్లాడేస్తాం. మీ పాస్టర్ గారు వెళ్తే, నేను ఏదో పని మీద వెళ్తే పాస్టర్ గారు నన్ను అక్కడ తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్తే ఆ పిల్లగాళ్ళ అమ్మ ఓ మంచి మాట అంది, నాకు ఇప్పుడుకి గుర్తాం. అయ్యారు, మేము సిరిపల్లి గది దగ్గర తీసుకెళ్తాం, మీరు అక్కడ దాకా వెళ్ళి దాకా పిల్ల బాగుండేలా ప్రార్థన చేయడం. ఎక్కడ దాకంటారా? ఆ సిరిపల్లి గది, ఆ గది దాకా వెళ్ళి దాకా ఉంటే చాలండి పిల్ల. అక్కడికి వెళ్ళితే దాన్ని పని చెప్తామండి మేము అనుకుంటే. ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటి? దేవుడు ఎంతవరకు అంటే ఈయన మొత్తాన్ని దయ్యాలు వెలగొట్టలేడు, కంట్రోల్ చేయగలడు అంతే. అంటే ఆ సామర్థ్యం అలాగ అనుకున్నారు. అందుకని మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగకపోవటం కారణం ఏంటంటే, దేవుని శక్తి ఏంటో మనం గమనించలేకపోతున్నాం, దేవుని బలం ఏంటో మనం గమనించుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా. ఒకసారి అలెగ్జాండర్ గారు మనందరికీ తెలుసు కదా, ప్రపంచ జయించిన వాడు, ప్రపంచ విజేత. అలెగ్జాండర్ ఒకసారి ఒక దివి మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు, ఒక రాజ్యం మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అదొక దివి. ఆ దివిని జయించడానికి చాలా కష్టపడ్డాడు. ఇంచుమించు 3-4 రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ 4 రోజులు యుద్ధం చేసిన తర్వాత మొత్తం మీద అలెగ్జాండర్ విజయం సాధించాడు. ఆ 4వ రోజున విజయం సాధించిన తర్వాత తన యొక్క సైనికులు అందరూ కలిసి ఆ సముద్రపు ఒడ్డున మంచి పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ చేసుకుంటుంటే ఈలోపు ఆ ఊర్లోంచి ఒక కుర్రోడు వచ్చాడు. ఆడికి కుర్రోడు రాగానే అలెగ్జాండర్ దగ్గర తీసుకెళ్తే అలెగ్జాండర్ చేసినటువంటి పనిని బట్టి చాలా పొగిడాడు. అలెగ్జాండర్ పొగిడిన తర్వాత అలెగ్జాండర్ అడుగుతున్నాడు, నీకేం కావాలో అడిగాడు. అప్పుడు అలెగ్జాండర్ని వాడు ఏమడిగాడో తెలుసా? మర్చిపోతాయి, నాకు ఈ దీవి కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కావాలంటే నాకు ఈ దీవి కావాలన్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి సైనికాధికారి కత్తి తీసి, మేము ఎంత కష్టపడి సంపాదించిన దాన్ని నువ్వు ఈ రోజు అట్టుపోతావిట్రా అనుకుని, నీకు అలా బుద్ధి జ్ఞానం ఉందని కత్తి తీశాడు. ఈలోపు అలెగ్జాండర్ అన్నాడు, ఆగలగా వాడి సామర్థ్యాన్ని బట్టి కాదు, ఇవ్వగలిగిన నా సామర్థ్యాన్ని బట్టి అడిగాడు. వాడు నన్ను ఘనపరిచేటట్లు అడిగాడు. వాడు అదే అలెగ్జాండర్ని, బిస్కెట్ ఇస్తావా అని అడిగితే, బాగుంటుందా? చెప్పండి బాగోదా? చికెన్ ముక్కమంటే అడుగు, బాగుంటుందా? బాగా. దేవుణ్ణి చిన్న ఎడక్కండి, దేవుని దగ్గర చిన్న వాటి కోసం ఎదురు చూడకండి. నువ్వు సంపాదించుకోగలిగింది నువ్వు సంపాదించుకోగలిగింది కూడా దేవుణ్ణి అడుగుతావు ఎందుకు? నీవు సంపాదించలేనిది నీ శక్తికి మించింది. ప్రభువా, నా జీవితంలో అద్భుతం చేయాలి, నా జీవితంలో మేలు జరగాలి, అది నీకు మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తే అది దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. అలాంటిది అడగాలి మనం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అడిగేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆయన అడిగేటప్పుడు ఆయన శక్తిని బట్టి అడగమన్నాడు కదా అని.
ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీకు 30-10 కాగితాలు ఇచ్చి ఎంతో లెక్కటమంటే ఎంతసేపు లెక్కెడతావు? ఓసారి లెక్కెడితే 29 వస్తాయి, ఇంకోసారి లెక్కెడితే 31 వస్తాయి. ఆ 30 కాగితాలు లెక్కెడతాక ఎన్ని తిప్పలు పడతాము? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మళ్ళీ అడిగిపోతుంది, పాస్టర్ తిడతారేమో. మేము ఈ గురువారం నాట్లు కానుకలు లెక్కెడతాం కదా, కానుకలు ఇస్తారు కదా, ఆ కానుకలు మంచం మీద వేసి కూర్చొని లెక్కెడతాం. ఈయనకి ఇవ్వాలి కదా, అటోరికి ఇవ్వాలి కదా, అటోరికి ఆర్కెస్ట్రా వాళ్ళకి ఇవ్వాలి కదా, లెక్కెడతాం. ఓసారి లెక్కెడితే 36 వస్తాయి, ఒకసారి 32 వస్తాయి. లెక్కెట్టడానికి నాన్న తిప్పలు పడతాయి చిల్లర. అలాంటిది మనం 10 కాగితాలు లెక్కెట్టడానికి నాన్న తిప్పలు పడితే ₹1 కోటి కావాలని అడిగావు అనుకో, ఒకవేళ దేవుడు ₹1 కోటి ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు? చూడ గుడ్డగా చచ్చిపోతావు. ₹1 కోటి బాబాయ్ కదా. నువ్వు దేన్ని హ్యాండిల్ చేయగలవో దాన్ని అడుగు. దేవునికి స్తోత్రం. నీ సామర్థ్యం ఎంత హ్యాండిల్ చేయగలదో, నీ సామర్థ్యం ఎంత బలాన్ని చేకూర్చగలదో, నీ సామర్థ్యం ఎంత కార్యాలు చేయగలదో, నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడి శక్తిని బట్టి అంచనా వేసి ఒక కార్యాన్ని అడుగు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చేయలేని వాడు కాదు, దేవుడు చేయగలిగిన సామర్థ్యం. చివరికి ఇంకో మాట చెబుతాను, నువ్వు అడిగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, అడిగింది పొందుకునే విశ్వాసం నీలో ఉంటాడు. అడిగింది పొందుకోగలిగిన విశ్వాసం ఉంటాడు. మీకు విషయం చెప్తాను. పేతురు అడుగుతున్నాడు, పేతురు, ప్రభా నీటి మీద నేను నడుస్తానని. ప్రభు అన్నాడు, నడు అన్నాడు. ఇప్పుడు పేతురికి ఏం కావాలి? చెప్పట్లేదు, విశ్వాసం కావాలి. ఎవరి మీద విశ్వాసం కావాలి? దేవుని మీద విశ్వాసం కావాలి. ఈరోజు నిన్ను దేవుడు గాక పేతురు స్థానంలో నువ్వే ఉంటే, పేతురు అడిగినట్లు నువ్వు అడిగావు పేతురుని, ప్రభువుని, నేను నడుస్తున్నాయినా అని. ప్రభు అన్నాడు, దిగో అన్నాడు. నువ్వు దేవుని మీద మనకు నమ్మకం పెట్టుకుని దిగ్గలవా? దిగ్గలిగితే దేవునికి స్తోత్రమే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సముద్రం మీద దిగటం ఎందుకండి? నా మొహం 20 లక్షలు కట్టుకుని ఇల్లు మొదలెట్టడానికి నాన్న తిప్పలు పడిపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం కదండి. అంతేందుకంటే కొత్తపేట వెళ్ళి రావడానికి తిప్పలు పడిపోతాం, నాన్న తిప్పలు పడిపోతాం. ఎవడెదురు వస్తున్నాడో చూసుకుంటా ఉంటాం. కొత్తపేట వెళ్ళి రావడానికి మళ్ళీ ఎవడు రాకూడదు? పొలంలో ఎదురు రాకూడదు, నల్ల పిల్లి ఎదురు రాకూడదు, ఇంకేమి ఎదురు రాకూడదు, భర్త చనిపోయిన వాళ్ళు ఎదురు రాకూడదు, గుడ్రాళ్ళు ఎదురు ఇవన్నీ చూసుకుంటారు. మళ్ళీ కొంతమంది అయితే తక్కువ కొలపోడు ఎదురు ఇవన్నీ చూసుకుని అప్పుడు బయలుదేరుతావు. కొత్తపేట వెళ్తానికే నీ దగ్గర విశ్వాసం లేదు, నువ్వు ఎక్కడ నడుస్తావంట? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే మన బ్రతుకులో దాన్ని అనుభవించేటువంటి విశ్వాసము లేదా. దేవుడు నీకు ఏదైనా మేలు చేద్దాం అనుకుంటే ఆ మేలు దేంతో మొదలెడతావు నువ్వు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ జీవితంలో ఏదైనా మేలు చేద్దాం అనుకుంటే, మీకు మంచి మాట చెబుతానా, అత్త కోడలు ఇద్దరు దెబ్బలు ఆడుకుంటే అత్తగారు అంటుందట, నీళ్ళు టైం చూసుకోకుండా సందడి తీసుకొచ్చారా నిన్ను అన్నాను. ఎప్పుడు? పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి తీసుకొస్తారు, మనుగుడు తీసుకొస్తారు కదా. మనుగుడు పోయిన తర్వాత తీసుకొచ్చేటప్పుడట, నేను టైం చూడకుండా సాయంకాలం సందడి తీసుకొచ్చారా, అందుకు ఇలా తొలడుతున్నావా నువ్వు అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సందడి తీసుకెళ్ళకుండా మా అత్తగారు కోడలు. ఇంతకీ దెబ్బలాట ఎక్కడ మొదలైందో చెప్పనా? కోళ్ళ అన్నం వండుకుంటుంది, ఆ పొగ వచ్చేసింది, ఆ పొగ దగ్గర మొదలైంది ఒకట. ఇదిగో అన్నం వంటం కూడా రాదా నీకు? పొగ వచ్చేస్తుంది, బట్టలు నాశనం అయిపోతాయి అంటుందంట. ఇంకా అక్కడ మొదలు ఎక్కడికి వెళ్ళింది? దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఈరోజు అన్ని మాట చెప్పడం అంటే నీలో విశ్వాసం లేకుండా దేవుని దగ్గర కార్యాలు పొందటం అసాధ్యం. నీలో విశ్వాసం ఉండాలి. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి మేలును పొందుకోవడానికి, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి కృపను పొందుకోవడానికి, దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి
నువ్వు కోరుకున్నటువంటి కృపను పొందుకోవడానికి, నువ్వు అడిగినటువంటి ఆ యొక్క అద్భుతం నువ్వు చూడడానికి ఖచ్చితంగా నువ్వేం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పేతురు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కనుక నీటి మీద నడవగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరామండి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే, దేవునితో సహవాసాన్ని పెంచుకోగలిగితే, దేవునితో సహవాసములు ఉంటే, నువ్వు చిన్న ప్రార్థనలు చేసినా పెద్ద కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు శక్తికి మించిన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఏ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ ఏం అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు దేవునితో సహవాసాన్ని పెంచుకోగలిగితే, దేవునితో సహవాసంలో ఉండగలిగితే ఖచ్చితంగా మీ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ప్రార్థించే శక్తిమంతులు మీరు అగుదురుగాక, విశ్వాస వీరులగుదురుగాక, దేవుని కృప చేత నింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన వింటానని వాగ్దానం చేసిన దేవుడు, ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయ్యా ఇగో తండ్రి, చిన్న ప్రార్థన చేసిన పెద్ద మేలు చేసేవాడు. అయ్యా ఇగో తండ్రి నాయన, మేము చిన్న ప్రార్థన చేసినప్పుడు మీరు పెద్ద సమాధానం చెప్పాలంటే మేము ఇంతకుముందు పెద్ద సహవాసం కలిగిన వారమై, పెద్ద ప్రార్థన చేసిన వారమై ఉండాలి, ప్రార్థనలో ఉన్న వారమై ఉండాలి నాయన. అయ్యా మీతో సహవాసం చేసే మనస్సు మాకు దయచేయండి, మీలో సహవాసంలో పెరిగే బ్రతుకును మాకు దయచేయండి, మీ కృప చేత నడిపించండి. ప్రభువా ఇగో తండ్రి, కూడా వచ్చిన బిడ్డలందరూ దర్శించండి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి కుటుంబాల్లో ఏ అవసరాలు ఉన్నాయో వారిని తీర్చండి ప్రభువా. అయ్యా వారి ప్రార్థనలకు సమాధానం దయచేయండి నాయన. అయ్యా వారు ప్రార్థించే మనసు దయచేయండి, ప్రార్థించి నీ కృపను పొందుకునే ధన్యత దయచేయండి, నీ కృప చేత బలపరచడానికి సహాయం చేయండి, నీ కృప చేత నడిపించి మీరే మహిమ పొందమని అయ్యా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మనం స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.